తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, మెడలో కంటె ఆభరణం, అలాగే కాళ్లకు మెట్టెలు, పట్టీలు, చెవికి దుద్దులు, నుదిటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ కంకులున్నాయి. అయితే పీఠంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా పిడికిళ్ళున్నాయి. అసలు గత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పటి తెలంగాణ తల్లి విగ్రహానికి తేడా ఏంటో ఒకసారి చూద్దాం. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు పట్టు చీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులుండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా, కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మొక్కజొన్న కంకులుండగా, కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.